ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారికి యాక్సిడెంట్ అయిందా? మీరేం కంగారు పడకండి నాన్న. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆ సమయంలోనే నేను ఒక స్వామీజీని కలిశాను. ఆయన ఏం చెప్పారంటే విహారీ గారికి ఒక గండం ఉందని, ఆ గండం నుంచి ఆయన బయటపడాలి అంటే అమ్మవారి వ్రతం చెయ్యాలి అని చెప్పారు. దానికోసమే ఇదంతా. కనకమహాలక్ష్మి, నీకేమైనా పిచ్చా? పూజలు పునస్కారాలంటూ ఇలా పస్తులుంటావా? అసలు నీ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? మీ ప్రాణం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. మీరు ఆ గండం నుంచి బయటపడే వరకు నాకు మరొక లక్ష్యం లేదు. ఏ భార్య అయినా ఇలాగే ఆలోచిస్తుంది అల్లుడు గారు. భర్త ప్రాణం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేస్తుంది. భర్త ఊపిరి నిలపడం కోసం భార్య ఎంత దూరమైనా వెళ్తుంది. నా కూతురు పస్తులుండి ఇబ్బంది పడుతుందని నాకు బాధగా ఉన్నా, అదంతా నా అల్లుడు కోసం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కనకమహాలక్ష్మి, ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా. నాకు ఎలాంటి ప్రమాదం లేదు కదా. అనవసరంగా ఇలాంటి వ్రతాలు చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. లేదు విహారీ గారు, దైవ కార్యాన్ని అలా మధ్యలో ఎప్పుడూ వదిలేయకూడదు. ఒక్కసారి మొదలు పెట్టాక ముగింపు వరకు నిష్ఠగా చేయాల్సిందే. అయినా ఇదంతా మీ ఆరోగ్యం కోసం చేస్తున్నాను. మీకెలాంటి గంటం రాకూడదు అని చేస్తున్నాను. అందులో నాకు సంతోషమే ఉంటుంది కానీ బాధ ఉండదండి. దయచేసి ఆ వ్రతాన్ని ఆపేయమని మాత్రం అనకండి. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉంది బాబు. ఒక భర్తగా బాధ్యతగా నా కూతురికి ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చారు. అలాగే మీ జీవితం కోసం నా కూతురు ఇన్ని ఇబ్బందులు పడుతుంది. భార్యాభర్తల మధ్య ఆ సఖ్యత ఉన్నప్పుడే వాళ్ళ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. అల్లుడు గారు, మీరు మా కనకం ఎప్పుడూ ఇలాగే ఒకరికొకరు అన్నట్టు బతకాలి. ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేసుకోవాలి. ఒకరితో ఒకరు చాలా అన్యోన్యంగా బతకాలి. ఇంతకన్నా మేం కోరుకునేది ఇంకేం లేదు. అవును కనకం, అంతా బానే ఉంది కానీ మీరుండేది అమెరికాలో కదా. అక్కడ స్వామీజీలు కూడా ఉంటారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.